వారితోనే మాట్లాడదాం. రాజుగారు నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ వికే గారు. రాజుగారు, కొంచెం రోజు రోజుకి కొద్దిగా ఆవేదన, అసంతృప్తి, అసహనం, ఆగ్రహం పెరుగుతున్నట్టున్నాయిగా? కాదు ఇక్కడ చాలా నా మనసులో ఉన్నదానికి మీరు చెప్పిన దానికి చాలా డిఫరెన్స్ ఉందండి. ఏంటంటే విచారణ సక్రమంగా జరుగుతుంది. విచారణ వరకు నాకు ఎటువంటి విచారం లేదు. అది ఒక మంచి ఆఫీసర్కి ఫైనల్గా అప్పచెప్పారు. డిఎస్పీ, అడిషనల్ ఎస్పీని దాటుకుని ఐపీఎస్ ఆఫీసర్కి ఇచ్చారు. ఆయన చక్కగా విచారణ జరుగుతుంది. నా లిమిటెడ్ పాయింట్ ఏంటంటే, ఈ సునీల్ కుమార్ అనే వ్యక్తి హూ ఇస్ ద కింగ్ పిన్, అంటే అప్పుడు హెడ్ ఆఫ్ దట్ పర్టికులర్ సిఐడికి ఆయన ఉన్నప్పుడు, ఆయన ఇందులో ఎఫ్ఐఆర్లో ఉన్న తర్వాత ఐఎమ్ ఓన్లీ ఇన్సిస్టింగ్ ఆన్ సస్పెన్షన్. ఎందుకంటే సాక్షుల్ని అతను బయట ఉండి డైరెక్ట్గా నన్నే బెదిరిస్తున్నాడు. ఏంటి ఇలాగా ఎలా మాట్లాడారు, చట్టపరంగా నేను చర్యలు తీసుకుంటాను, తీసుకోవయా అని చెప్తున్నాం. అంటే అసలు అతనేంటి నన్నే ఎవరినైనా సరే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం ఇలా మాట్లాడితే అని అతను మాట్లాడుతున్నాడు. అంటే మరి అది పోలీసుల సమక్షంలో పోలీస్ స్టేషన్లో జరిగిన దారుణమైన కాండ. ఇప్పుడు ఈ పోలీస్ ఆఫీసర్ని సస్పెన్షన్ కూడా చేయకపోతే రావాల్సిన విధంగా సాక్ష్యం నిజాలు చెప్పడానికి రావాల్సిన సాక్షులలో భయం ఉంటుంది కదా. ఇప్పుడు ఒక అవినీతి అధికారి మీద ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు అవినీతి అధికారిని ముందు బిజినెస్ రూల్స్ ప్రకారం సస్పెండ్ చేస్తారు ఎనీ పోలీస్ ఆఫీసర్. పోనీ డీజీ ర్యాంక్ కూడా కాబట్టి ఆ పై వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకున్న సస్పెన్షన్ వరకు ఐ డోంట్ థింక్ ఎనీ క్యాట్ ఒక పర్టికులర్ ఆరోపణ వచ్చినప్పుడు ఆ విచారణ అయ్యే వరకు సస్పెన్షన్ అనేదాన్ని టు మై నాలెడ్జ్ క్యాట్లు ఈ కూడా ఇంటర్ఫియర్ కావు. సో వై ఈజ్ ఈ నాట్ అట్ సస్పెండెడ్? ఏమిటి, ఎందుకు సస్పెండ్ చేయకుండా ఆగుతున్నారు? అతను అదే ఇప్పుడు మీరు అన్న యాంగిల్లోనే ఆలోచిస్తే ఏంటి, ప్రభుత్వానికి వస్తున్న డెలికేట్ సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఎందుకంటే ఆల్రెడీ ఆయన్ని విజయపాల్ని తీసుకొచ్చారు, విచారించారు, అరెస్ట్ చేశారు, ఆయన జైల్లో ఉన్నాడు కదా. మరి విజయపాల్ కనుక సునీల్ కుమార్ పేరు చెప్పుంటే మరి ఈ పాటికి సునీల్ కుమార్ మీద ఫ్రేమ్ చేయాల్సింది విజయపాల్ చెప్పలేదనుకోవాలా? లేకపోతే మీరు తీవ్రంగా ఆరోపిస్తున్న సునీల్ కుమార్కి చాలా ఫాలోయర్ అని చెప్పిన తులసిబాబుని విచారించారు.